హలో వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మనము భారతదేశంలోని అత్యంత పవిత్రమైన తీర్థక్షేత్రాలలో ఒకటైన ప్రయాగరాజ్ గురించి తెలుసుకుందాం. మనం నేపాల్ సిరీస్ వీడియోస్ చేస్తున్నాం కదా, నేపాల్ టు కాశీ. సో ఈరోజు మనము ప్రయాగరాజ్ గురించి మనం తెలుసుకుందాం. దాని ప్రతిష్టత ఏంటి, ప్రత్యేకత ఏంటి, అవన్నీ కూడా. ప్రయాగరాజ్ అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక చిన్న చారిత్రక మరియు ఆధ్యాత్మిక నగరం అన్నమాట. అది పురాతన కాలంలో దీన్ని ప్రయాగ అని పిలిచేవారు. మొఘమల్ చక్రవర్తి అక్బర్ కాలంలో దీనికి అలహాబాద్ అనే పేరు వచ్చింది. తరువాత మళ్ళీ దీనిని ప్రయాగరాజ్ అని అధికారికంగా పేరు మార్చారు. ప్రయాగ అంటే యజ్ఞం. ప్రయాగ అంటే యజ్ఞం చేసే పవిత్ర స్థలం అని అర్థం అన్నమాట. హిందూ పురాణాల ప్రకారం సృష్టికర్త బ్రహ్మదేవుడు మొదటి యజ్ఞాన్ని ఇక్కడే నిర్వహించాడని చెప్తారన్నమాట. అందుకే దీనిని అన్ని తీర్థాల రాజు అంటే తీర్థరాజ ప్రయాగం అని పిలుస్తారు. అంతేకాకుండా ఈ పేరు మీ అందరికీ కూడా బాగా తెలిసినది. అది ఏంటి, ఎలా చెప్తే మీ అందరికీ బాగా తెలిసినది అవుతుందంటే త్రివేణి సంగమం. ఇప్పుడు మీకు అనిపిస్తుందా? గుర్తొస్తుంది, విన్నాము దీని గురించి అని. ఎస్, త్రివేణి సంగమం గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను అనమాట. ఎంతవరకు వీలైతే అంతవరకు వీడియో తీసాను, అవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. ప్రయాగరాజ్లో ప్రధాన ఆకర్షణ త్రివేణి సంగమం. ఇక్కడ 3 పవిత్ర నదులు కలుస్తాయి. త్రివేణి సంగమం అంటే అంటే మూడు నదులు అనేది కలుస్తాయి కాబట్టి దానికి త్రివేణి సంగమం అని పేరు వచ్చింది. అవి ఏమేమి నదులు అంటే గంగా నది, యమునా నది, సరస్వతి. ఈ 3 నదులు కలవటం వల్ల అది త్రివేణి సంగమంగా అవుతుందన్నమాట. గంగా మరియు యమునా నదులు బయటకు కనిపిస్తాయి, కానీ సరస్వతి నది భూమి అడుగున అంతర్వాణిగా ప్రవహిస్తుందని హిందువుల విశ్వాసం. సో ఈ 2 నదులు మాత్రం మనకి కనిపిస్తాయి అన్నమాట. ఆ 3వ నది అన్నది కింద భూగోళంలో ఉంటుందన్నమాట. ఈ 3 నదులు కలిసే ప్రాంతాన్ని త్రివేణి సంగమంగా అంటారు. సంగమం వద్ద గంగా నది కొంచెం మట్టి రంగులో ఉండగా యమునా నది నీలి రంగులో కనిపిస్తుంది. మీరు వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు ఆ వీడియోలో తెలుస్తుంది అనమాట. మనకి ఆ కలిసేది అక్కడ మట్టి రంగులో ఒక వాటర్ అనేది ఉంటుంది, ఇంకొకటి నీలి రంగులో ఉంటుందన్నమాట. ఈ 2 నదుల కలయికలను పడవలో వెళ్ళి స్పష్టంగా చూడవచ్చు. సో మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. మేము కూడా బోట్లో ఆ పడవలో వెళ్ళి అవన్నీ కూడా చూసామన్నమాట. అదేవిధంగా ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని, పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. పితృదేవతల కోసం తర్పణాలు, పిండ ప్రదానాలు కూడా ఇక్కడ నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు సంగమ స్నానం కోసం ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి మనము పితృలకి దాన ధర్మాలు అవన్నీ కూడా చేస్తారన్నమాట. తర్పణాలు వదలటము, పిండ ప్రసాదాలు అవన్నీ కూడా ఇక్కడ వచ్చి చేస్తారన్నమాట. ఆ త్రివేణి సంగమంలో చేసి అదేవిధంగా స్నానం అది చేస్తే పాపాలు అన్నీ తొలగిపోతాయని నమ్మకం అన్నమాట. అంతేకాకుండా దీనికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. అది ఏంటి అంటే కుంభమేళ. ప్రయాగరాజ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రధాన కారణం కుంభమేళ. ఆ కుంభమేళ జరగటం వల్ల దీనికి ఇంకా మంచి పేరు అనేది కూడా వచ్చిందనమాట. మీలో ఎంతమంది ఎవరైనా కుంభమేళకి వెళ్ళారా? వెళ్తే ఎప్పుడు వెళ్ళారు? ఏ ఇయర్లో వెళ్ళారు? ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం. పురాణాల ప్రకారం దేవతలు మరియు అసురులు అమృతం కోసం సముద్ర మదనం చేస్తున్నప్పుడు అమృత కలశంలోని కొన్ని చుక్కలు 4 ప్రదేశాల్లో పడ్డాయట. సో సాగర మదనం చేస్తున్నప్పుడు అంటే అమృతం కోసం దేవతలు సముద్ర మదనం చేస్తున్నప్పుడు అమృతం ఉండే కలశంలో నుంచి ఒక 4 చుక్కలు కొన్ని ప్రదేశాలలో పడ్డాయి. ఆ ప్రదేశాలు ఏమేమిటివి అంటే ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. మనము ఈ అన్ని ప్లేసెస్ కూడా మన ఛానల్లో ఆ వీడియోస్ అనేది మనం పోస్ట్ చేశాము. ఒకవేళ ఇంతవరకు ఎవరైనా చూడలేదు అనుకుంటే ఆ వీడియోస్ని వెళ్ళి చూడండి. ఇప్పుడు మనం ఈ వీడియో ప్రయాగరాజ్ పెడుతున్నాము. అదేవిధంగా మనము చార్ధామ్ యాత్రలో హరిద్వార్, అదే విధంగా ఉజ్జయిని వీడియోస్ అనేది కూడా పెట్టామన్నమాట. అండ్ నాసిక్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. సో ఈ కారణంగా ఈ 4 ప్రాంతాలలో కుంభమేళ నిర్వహిస్తూ ఉంటారు.
ప్రయాగరాజ్లో జరిగే మహాకుంభమేళకు కోట్లాది మంది భక్తులు హాజరవుతారు. అక్షయవట వృక్షం ప్రయాగరాజ్లో ఉన్న మరో ముఖ్యమైన స్థలం అక్షయవట వృక్షం అన్నమాట. ఎప్పుడైనా మీరు వెళ్తే ఆ ప్లేస్ని కూడా ఒకసారి మర్చిపోకుండా చూడండి. ఈ వృక్షం 1000 సంవత్సరాలుగా ఉందని చెబుతారన్నమాట. అక్షయం అంటే నశించనిది. ఈ వృక్షాన్ని దర్శిస్తే మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వసిస్తారన్నమాట. భక్తుల నమ్మకం అన్నమాట. పడవ ప్రయాణం నేను మీకు చెప్పాను కదా ఇందాక, మనము పడవ ప్రయాణంలో ప్రయాగరాజ్కి నదులు త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళాలి అని, దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పడవ ప్రయాణం ప్రయాగరాజ్కి వెళ్ళిన వారు తప్పకుండా పడవ ప్రయాణం చేస్తారు. పడవలో సంగమ ప్రాంతానికి వెళ్ళి పవిత్ర స్నానం చేస్తారు. నదీ తీరాల అందాలు, పక్షుల సందడి, ఆధ్యాత్మిక వాతావరణంలో ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలహాబాద్ కోట ప్రయాగరాజ్లో ఉన్న చారిత్రక కట్టడాల్లో అలహాబాద్ కోట ఒకటి. ఈ కోటను మొహమ్మద్ చక్రవర్తి అక్బర్ 1583లో నిర్మించాడు. ఈ కోటలో అక్షయవట వృక్షం మరియు పాతాళపురి దేవాలయం ఉన్నాయన్నమాట. సో మనం ఈ టెంపుల్ లోపలికి వెళ్ళి చూసామంటే మనకి ఆ రెండు అనేది కనిపిస్తాయి అన్నమాట. అదేవిధంగా ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ ప్రస్తుతం ఈ కోటలో కొంత భాగం భారత సైన్యం ఆధీనంలో ఉంది. సో పూర్తిగా అన్నది ఇంకా ఇక్కడ లేదు, కొంచెం భారత సైన్యం వాళ్ళు తీసుకుంటున్నారు అన్నమాట ఈ కోట. అదేవిధంగా హనుమాన్ ఆలయం కూడా అక్కడ ప్రసిద్ధి. సంగమ ప్రాంతానికి సమీపంలో పడుకోనున్న హనుమాన్ ఆలయం కూడా ఉంది. ఈ ఆలయంలో హనుమంతుడు పడుకున్న భంగిమను కనిపిస్తాడు. ఇది భారతదేశంలో అరుదైన హనుమాన్ ఆలయాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. సరస్వతి నది రహస్యం. త్రివేణి సంగమంలో సరస్వతి నది కనిపించదు. అయితే పురాణాలు మరియు స్థానిక విశ్వాసాల ప్రకారం సరస్వతి నది భూమి అడుగున ప్రవహిస్తూ ఇక్కడ గంగా, యమున నదులతో కలుస్తుందని చెప్తారు. ఈ కారణంగా ఈ సంగమానికి మరింత పవిత్రత ఏర్పడింది. మాఘమేళ, కుంభమేళతో పాటు ప్రతి సంవత్సరం మాఘమాసంలో మాఘమేళ కూడా జరుగుతుంది. కుంభమేళ ఒకటే కాకుండా మాఘమాసంలో మాఘమేళ అనేది కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో భక్తులు సంగమం వద్ద స్నానం చేసి ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రయాగరాజ్లో దర్శించాల్సిన ఇతర ప్రాంతాలు త్రివేణి సంగమం, అక్షయవట వృక్షం, అలహాబాద్ కోట, పడుకున్న హనుమాన్ ఆలయం, ఆనంద్ భవన్, సరస్వతి ఘాట్, అదేవిధంగా శంకర్ విమాన మండపం. ప్రయాగరాజ్కి మనం ఎలా వెళ్ళాలి ఏంటి అంటే, మనకి రోడ్ మార్గం ఉంది, విమాన మార్గం ఉంది, అదేవిధంగా రైలు మార్గం కూడా ఉంది. మీకు ఎలా కుదిరితే అలాగా వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ చూస్తుంటే వీడియోలో మీకు అర్థమవుతుంది. ఇక్కడ పెద్దలకు వాళ్ళకి పిండ ప్రదానాలు అవి చేయడానికి అక్కడ పూజ అదంతా చేసుకొని పడవల్లో మనము త్రివేణి సంగమం అంటే ఎక్కడైతే 3 నదులు అనేది కలుస్తాయో ఆ 3 నదుల దగ్గరికి అవన్నీ కూడా తీసుకొని వెళ్తామన్నమాట. సో ఇక్కడ వెళ్ళేటప్పుడు కూడా మనకి అంతా కూడా లైఫ్ జాకెట్లు అవన్నీ ఇచ్చి కూడా చాలా సేఫ్టీగా తీసుకొని వెళ్తున్నారు వాళ్ళు. సో ఎలాంటి భయమో, అరే మాకు స్విమ్మింగ్ రాదు అట్లా ఎలాంటి భయం అనేది లేకుండా చక్కగా మీరు వెళ్ళొచ్చు అనమాట. ఆ పడవల్లో ఫ్యామిలీతో అట్లా వెళ్ళారంటే హ్యాపీగా అందరూ కలిసి ఒకే పడవ అట్లా చూసుకొని బుక్ చేసుకొని మనము వెళ్ళొచ్చు. వెళ్ళి మనం ఎక్కడైతే 3 నదులు కలుస్తాయో అంటే వాళ్ళకి బాగా తెలుస్తుంది కదండి ఎక్కడ కలుస్తాయి ఏంటి అని. వాళ్ళు డైలీ ఇంకా అదే పడవలో వాళ్ళు వచ్చిన జనాలందరినీ తీసుకొని వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ తీసుకెళ్ళి మనల్ని అక్కడ ఆపుతారన్నమాట. పడవని ఆపి పలానా చోట అని చెప్తారు. అక్కడ మనం అందరం దిగి మనము తీసుకొని వచ్చిన ఆ పిండ ప్రదానాలు అవన్నీ కూడా కలిపేసి అక్కడ మనం స్నానం అది చేసామంటే మన నమ్మకం ప్రకారం పాపాలన్నీ తొలగిపోతాయి అని చెప్పి అంటారు. సో ఇదన్నమాట మన ప్రయాగరాజ్ గురించి. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైతే ఇంకా చూడలేదో వెళ్ళి వెంటనే మిగతా వీడియోస్ అన్నీ కూడా చూసేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. హ్యావ్ ఏ నైస్ డే.